శివుడు, పరమేశ్వరుడు, శంకరుడు ఇలా పేర్లు ఎన్నైనా ఆయన ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అని అంటారు. శివుడు చాలా ప్రదేశాలలో స్వయంభూగాను, మరికొన్ని ప్రాంతాల్లో దేవతలు, మునులు, రాజులు, సామాన్యులు ఇలా అందరి చేతులతో ప్రతిష్ఠించబడి పూజలు అందుకుంటున్నాడు. అయితే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే భక్తుల మధ్యలో కూర్చొని భోజనం చేయడం అనే విషయం ఎప్పుడైనా విన్నారా? శివుడు భక్తుల మధ్య కూర్చొని భోజనం చేసే పుణ్యక్షేత్రం గురించి మీకు తెలుసా? తెలియకపోతే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలో వైకోం మహాదేవ్ ఆలయం ఉంది. ఇక్కడ ప్రధాన దేవుడు శివుడే. ఇక్కడ శివుణ్ణి వైకతప్పన్ అని పిలుస్తారు. ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్న శివలింగం త్రేతాయుగం నాటిది అని నమ్ముతారు. ఇక్కడ విశిష్టమైన విషయం ఒకటి ఉంది. ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు అనుమతులు ఇచ్చాకే అన్ని కులాలు, వర్గాల ప్రజలు దేవుడి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. కానీ ఈ వైకోం ఆలయంలో మాత్రం ఈ ప్రభుత్వ అనుమతులు విధించక ముందు నుండే అందరూ గుడిలోకి వెళ్ళి ఎంచక్క ఈ శివుని దర్శించుకుంటున్నారు. అంటే ఇక్కడ కులం, వర్గం పేరున కుల వివక్ష అనేది లేదు. ఇకపోతే ఈ ఆలయంలో ఉన్న మరో ప్రత్యేకత భోజనం. వైకోం ఆలయంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు తన భక్తుల మధ్య కూర్చుని భోజనం చేస్తాడని ఇక్కడ భక్తులు నమ్ముతారు. పరశురాముడు ఈ ఆలయంలో శివుణ్ణి ప్రతిష్ఠించి పూజించాడని చెబుతారు. ఈ ఆలయం 11వ శతాబ్దానికి చెందినది. ఆలయంలో చెక్క పనులు, గోడల మీద అందమైన బొమ్మలు మొదలైనవి ఉంటాయి. ఇవి 15 నుండి 18వ శతాబ్దాల మధ్య ఏర్పాటు చేశారట. పరశురాముడు ప్రతిష్ఠించిన ఈ పరమేశ్వరుణ్ణి 3 రూపాల్లో కొలుస్తారు. ఉదయం దక్షిణామూర్తి రూపంలో జ్ఞానాన్ని బోధించే గురువుగాను, మధ్యాహ్నం కిరాతమూర్తి రూపంలో వేటగాడి రూపంలోనూ శివుణ్ణి పూజిస్తారు. ఇక సాయంత్రం సచ్చిదానందమూర్తి రూపంలో సత్యం, చైతన్యం, ఆనందాల స్వరూపంగా పరమేశ్వరుని పూజిస్తారు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.